అందరికీ నమస్తే. ముక్క సుక్క మస్తు పండుగ అంట. సమ్మక్క సారక్క పండుగ, ముక్క సుక్క మస్తు పండుగ. పెద్దలు చెప్పారు, నేను చెప్పిన ముచ్చట కాదు కానీ పెద్దలు ఏం చెప్పారో సాత్రం అంటే తినేతాగా తీర్థం పోవాలంట, అదేదో గొడవ పెళ్ళికి పోవాలంట. నిజంగా గది గిదే అయింది. తింటందుకు తాగుతందుకు తీర్థాలకు జోరుగా పోతారంటే జోరుగా అంటే జోరుగా. సమ్మక్కను వనప్రవేశాన్ని తీసుకెళ్తున్న పూజారులు, సారాలమ్మని తీసుకెళ్తున్న పూజారులు. మద్యం మాంసానికే 350 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందంటుల్లా. ఓన్లీ మద్యానికి మాంసానికే 350 కోట్ల రూపాయల ఖర్చు అయిందంట. జాతరలో తెగిన 14 లక్షల గొర్రెలు, మేకలు, కోళ్ళు, 14 లక్షల జీవాలని మింగేసిరంట. మేకలైతేంది, గొర్రెలైతేంది, కోళ్ళు అయితేంది, 14 లక్షలు రక్తం ఏర్లై పారినట్టుంది పొరి. బెల్లం, కొబ్బరికాయలు, చీర సారెలకు 25 కోట్ల రూపాయల ఖర్చు. బెల్లానికి, చీరలకు, సారెలకు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందంట. మహాజాతరకు 1000 కోట్లకు పైన ఖర్చు చేసిన భక్తులు. తల్లుల పరప్రవేశం ముగిసిన మేడారం జాతర 1.5 కోటి పైన భక్తుల సందర్శన. మళ్ళీ అడవిలో కొనబోయారంట. సమ్మక్క సారక్కని అడవిలో కొనబోయారంట. ఇక అంత జనాలంతా మళ్ళీ తిరిగి మన ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ దాదాపు వస్తూనే ఉన్నట్టు. దర్శనాలు చేసుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు, కొత్త మొక్కులు కోరుకున్నారు, బెల్లం సమర్పించారు, కొబ్బరికాయలు కొట్టిరు, జీవాలను బలిచ్చిరు, ముక్క సుక్కతో మస్తు మజా చేసుకున్నారు. ఆ అనుభూతులు అన్నీ మనసులో నిక్షిప్తం చేసుకొని ఇంటి బాట పట్టారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర భక్తకోటి పండుగ అయింది. 4 రోజుల పాటు సాగిన జాతర శనివారం ముగిసింది. మహాజాతర సందర్భంగా వనదేవతను సందర్శించుకునేందుకు 1.5 కోటి పైనే భక్తులు వచ్చారని అంచనా. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్కే కాకుండా విదేశాల నుంచి కూడా ఈసారి మేడారం జాతర తరలి వచ్చారు. వీరంతా జాతరలో 1000 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు అంచనా. 4 రోజుల్లోనే సుమారు 4 లక్షల పైన గొర్రెలు, మేకలు, తల్లులకు బలిచ్చినట్లు అంచనా. గొర్రెకు సగటున 8,000 రూపాయలు వేసుకున్నా కానీ 320 కోట్లు గొర్రెలకే ఖర్చు చేసినట్లు అంచనా. 10 లక్షల కోళ్ళను కథం చేసిరంట. మళ్ళా కిలో కోడికి 1.5 కిలో కోడి నుంచి పెట్టుకున్నా కానీ 2 కిలోల బరువు ఉంటుంది ఒక కోడి. జాతరలో కోళ్ళ కోసం 400 రూపాయల నుంచి విక్రయించారంట. అంటే ఒక కోడికి 400 రూపాయలు అంటే సుమారు కోళ్ళకే 40 కోట్ల రూపాయల ఖర్చు చేసిరంటున్నారు. 40 కోట్ల రూపాయల ఖర్చు. బెల్లానికి అయితేంది, మళ్ళీ పోతే కోళ్ళకి అయితేంది, కూల్ డ్రింక్స్లకు అయితేంది, మళ్ళీ పోతే ఇంకా చాలా రకాలుగా తాగే నీళ్ళకి అయితేంది, అన్ని రకాలుగా చూసుకుంటే మాత్రం 1000 కోట్ల పైన ఖర్చు వచ్చిందంటుల్లా. తెలంగాణ గవర్నమెంట్లో కూడా బాగానే ఆదాయం 200-300 రావచ్చు. 200-250 కోట్లు అయితే పక్క రావచ్చు. నిన్నమన్నా చాలా ఖర్చు పెట్టామని చెప్పారు కదా. చాలా ఖర్చు పెట్టామంటే ఆ ఖర్చు తగ్గట్టు ఎంతో కొంత అయితే జనాలు మాత్రం ఎవరు సొమ్ము ఉంచుకోవాలి. గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్కి అప్పచెప్పొచ్చారు. ఓన్లీ మద్యానికి మటన్కే 350 కోట్ల రూపాయల ఖర్చు వచ్చిందంటే కూల్ డ్రింక్స్ ఏం కావాలి, తాగనీళ్ళు ఏం కావాలి, తినుబండారాలు ఏం కావాలి, ఇంకా మళ్ళీ పోతే పాన్ మసాలా, గుట్కా, కైని, తంబాకు, జర్దా, సిగరెట్లు ఇలాంటి వాటికి ఎంత ఖర్చు కావచ్చు చూడురి. ఏ ఖర్చు పెట్టినా బాధలేదు కానీ మొత్తానికి మాత్రం సమ్మక్క సారక్క జాతర మాత్రం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా 2 ఏళ్ళు గుర్తుంటట్టు జరుపుకోరట. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ పండుగని ఎదురు చూస్తారంట. సమ్మక్క సారక్క జాతరకు పోయిన ప్రజలందరూ క్షేమంగా తిరిగి క్షేమంగా అంటే వెళ్ళిరు కానీ మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని మనసారా కోరుకుంటూ మరొకసారి సమ్మక్క సారక్క జాతరకు పోయిన అందరికీ నా తరపున, మా మనతొలి వెలుగు ఛానల్ తరపున అందరికీ శుభాకాంక్షలు.